ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో సంచలనం చోటు చేసుకుంది. తాజాగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కనిపించకుండా పోవడం ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో కలకలం రేపుతోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యల కేసులో విచారణ ఎదుర్కొనేందుకు కొత్తూరు పోలీస్ స్టేషన్ కు బయలుదేరిన ఆయన మార్గ మధ్యలోనే కనిపించకుండా పోవడం తీవ్ర ఉత్కంఠతకు దారితీసింది. నన్ను కూడా మార్నింగ్ నుంచి ఇక్కడ నిర్బంధించారు, ఎక్కడికి పంపించట్లేదు. కనీసం అట్లీస్ట్ నేను లాయర్ని కలవాలి వెళ్ళాలన్నా కూడా పంపించట్లేదు. అసలు ఏం చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు. మార్నింగ్ నుంచి ఇక్కడ 50-60 మంది వరకు పోలీసులను ఇక్కడ పెట్టారు. అక్కడ కొత్తూరు పోలీస్ స్టేషన్ దగ్గర కూడా 150 మంది వరకు పోలీసులను పెట్టారంట. ఒక సోషల్ మీడియా కేసు మీద అసలు ఇంతమంది పోలీసులను ఎందుకు పెట్టి నిర్బంధిస్తున్నారు కూడా అర్థం కావట్లేదు. కార్యకర్తలు చాలా మంది కలవడానికి వస్తుంటే అక్కడికక్కడ వాళ్ళని కూడా నిర్బంధిస్తున్నారు. చాలా మంది హౌస్ అరెస్టులు చేస్తున్నారు. చాలా మంది పోలీస్ స్టేషన్లో తీసుకెళ్లి కూడా నిర్బంధిస్తున్నారు. ఇప్పటికీ కూడా చాలా మంది రావడానికి ప్రయత్నిస్తుంటే అందరినీ బ్లాక్ చేస్తున్నారు. అసలు దీని వెనక ఏం జరుగుతుందో కూడా మాకెవరికి కూడా అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ గారు ఒక స్పీచ్ లో అంటే ఎమ్మెల్సీ అంటే ఎవరో ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఏదో సంథింగ్ జస్ట్ తీసి పారేసే విధంగా మాట్లాడారు. దానిపైన మీ కామెంట్స్? అదే అంటున్నాను, పవన్ కళ్యాణ్ గారు తెలియకుండానే ఈ కేసులన్నీ పెట్టారా? పవన్ కళ్యాణ్ మీద గారు ప్రశ్నిస్తే ఎవరో కేసులు పెట్టడానికి వాళ్ళకి ఏంటి అంత నొప్పి? పవన్ కళ్యాణ్ గారు తెలియకుండానే ఇవేమి జరగవు, అన్ని తెలిసే జరుగుతున్నాయి, అన్ని తెలిసే చేస్తున్నారు. అంతకుమించి ఇంకేం మాట్లాడడానికి లేదు. మీరే పోలీసులను అడగాలి అసలు ఏం జరుగుతోంది, ఎందుకు ఎంతమంది పోలీసులను ఎక్కడ పెట్టారు, శ్రీనివాస్ గారు అసలు ఏమయ్యారు, ఎక్కడికి వెళ్ళారు అనేది నాకు తెలియదు. జస్టిస్ ఏ విధంగా కావాలి అంటే అసలు న్యాయం జరగాలి. సోషల్ మీడియా కేసుల మీద అసలు ఎందుకు ఇంత అరాచకాలు చేస్తున్నారు? ఎన్ని కేసులు లేవు సోషల్ మీడియా కేసులు స్టేట్లో, వాటన్నిటి మీద ఎలాగే యాక్షన్ తీసుకుంటున్నారా? ఒక్కరిని ఎదుర్కోవడానికి ఇంతమంది పోలీసులా? అక్కడ 150 మంది పోలీసులు ఏంటి, ఇక్కడ 50-60 మంది పోలీసులు ఏంటి? నన్ను ఎందుకు నిర్బంధిస్తున్నారు? నన్ను ఎందుకు బయటకు వెళ్ళనివ్వట్లేదు? నాకు స్టోర్ ఓపెనింగ్ ఉంది July 4th, చాలా వర్క్స్ ఉన్నాయి, ఎక్కడికి బయట అడుగు పట్టనివ్వట్లేదు. ఇక్కడ నిర్బంధిస్తే నా పనులు ఎలా జరుగుతాయి? మేము ఎలా స్టోర్ ఓపెన్ చేస్తాం? ఎందుకు మా మీద ఇంత హెరాస్మెంట్ చేస్తున్నారు? ఏంటి అంత కారణం? మేము అంత తప్పు చేస్తాం? ఏమైనా మర్డర్లు చేసామా? మేము ఏమైనా భూ కబ్జాలు చేసామా? మేము ఎవరినైనా ఇబ్బంది పెట్టామా? అసలు ఏం జరిగిందని ఇన్ని కేసులు పెడుతున్నారు? సోషల్ మీడియా కేసులు అని చెప్పి ఇంత హెరాస్మెంట్ ఎందుకు చేస్తున్నారు? సోషల్ మీడియా కేసులు స్టేట్ లో ఏమీ లేవా? ఇది ఒక్కటే ఉందా అని అడుగుతున్నాను. హెల్త్ బాగాలేదు, ట్రీట్మెంట్ కి వెళ్తామని చెప్పి పోలీసులకి తను మెసేజ్ చేశారంట. నాకు కూడా ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది. శ్రీనివాస్